నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? అసలు నాకెందుకంత మత్తొచ్చింది? ఆరాధ్య ఏదో చేసింది. ఒక కూతురయ్యుండి తండ్రికి మత్తు మందించి నాతో కలిసేలా చేస్తుందా? దీని సంగతి చెప్తాను. ఆరాధ్య, ఆరాధ్య, ఇటు చూడు. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? రాత్రి ఆ జ్యూస్ లో ఏం కలిపావు? నిజం చెప్పు ఆరాధ్య. నేనేం కలుపుతాను? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకా అమాయకంగా నటించుకో. రాత్రి నాకు ఆ జ్యూస్ ఇవ్వమని నీకెవరు చెప్పారు? ఆ సింధునే కదా? సింధు కాదు, నేనే చెప్పాను. అమ్మమ్మా, నువ్వా? నువ్వే ఇప్పించావా జ్యూస్? అవును, నేనే ఇవ్వమని చెప్పాను. జ్యూస్ తాగడం వల్ల హ్యాపీగా నిద్రపోయేవా లేదా? అది చెప్పు ముందు. అమ్మమ్మో, నిద్రపోవటం కాదు. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే... ఏంటి మధు, ఏం జరిగింది? పొద్దున్నే ఎందుకింత గొడవ చేస్తున్నావు? చూడండి అత్తయ్య, అమ్మమ్మ ఆరాధ్యతో ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నారో. నాకిచ్చే జ్యూస్ లో ఏదో మత్తు మందు కలిపి ఆరాధ్య చేత పంపించారు. ఏంటత్తయ్యా, మీరు ఇలాంటి పని ఎందుకు చేశారు? నేనేం చేశానమ్మా? నీ కోడలు నీ కొడుకుతో కాపురం చెయ్యాలా వద్దా? మీ వంశం ఉద్ధరించడానికి కొడుకునో కూతుర్నో కనాలంటే దానికొక పద్ధతి ఉండాలి కదా. పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీరాగండి. పిల్లలు, ముందు మీరు లోపలికి వెళ్ళి ఆడుకోండి. అత్తయ్య, రాత్రి నేను తేజ ఆ జ్యూస్ తాగిన మత్తులో ఏం చేశామో మాకే తెలీదు. ఉదయం లేచి చూస్తే ఇదిగోండి అంత గందరగోళంగా ఉంది. దాన్ని గందరగోళం అనరు మధు, కాపురం చేయడం అంటారు. అయినా దాము, అసలు నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? నిన్న ఈ మధు ఆ పొలిటీషియన్కి ఫోన్ చేసి తేజ తన మొహం చూడ్డం లేదని, తనతో కలవడం లేదని తెగ బాధపడిపోయింది. ఇలా ఊళ్ళో అడ్డమైన వాళ్ళందరి ముందు తన సంసారం గురించి చెప్పుకుని బాధపడుతుంది అని నేను తట్టుకోలేక పాపం తనకి మేలు చేద్దామని ఇలా చేశాను. నిజానికి ఈ మధుకి తన మొగుడంటే అంత ప్రేమే ఉంటే వాళ్ళిద్దరినీ కలిపినందుకు ఇప్పుడే నా కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వామ్మో, ఈ ముసల్ది రివర్స్ కి మొదలుపెట్టింది. నన్ను క్షమించండి అమ్మమ్మా.